అక్కడే కారు ఆపేవేంటి? దూర ప్రయాణం కాస్త దగ్గరైపోయిందా? అటు చూడు. ఏయ్, ఎవరు ఇంత రోడ్డు ఉంటే కారుకి ఎదురుగా వచ్చి నిల్చున్నావు? మొబైల్ స్పీడ్ బ్రేకర్లా ఉన్నావు ఏంటే? మేడం చెప్పు. మీరు చెప్పినట్టే గా ఇంట్లో చేరినా. శభాష్. ఎవరికైనా అనుమానం వచ్చిందా? ఓ రావులా, జర్రంతో కూడా అనుమానం రాలే. నువ్వేం చేయాలో నీకు బాగా తెలుసుగా. ఒక్కసారి చెప్పిరంటే నా దిమాక్లో మొత్తం ఎదుకుంటది. శ్రీదేవి, నాకు తెలియకడుగుతాను, ఊరెళ్తుంటే మధ్యలో ఇదెవరు? నేను చెప్తా, ఆగు. ఏ శోభా, చెప్పిన పని చెప్పినట్టు చేసావా? ఓ రావులా, ఎందుకంత పరేషాన్ అవుతున్నావు? గీడ జరిగే ముచ్చట్లన్నీ టీవీలో వార్తల లెక్క చెప్తూనే ఉంటా. అది అలా ఉండాలి. సరే, జాగ్రత్త. అక్కడ నా పేరు నిలబెట్టాలి. గట్లనే మేడం, ఈ క్షోభ వాళ్ళని క్షోభకి గురి చేస్తుంది. సరే, వెళ్ళు. వస్తా మేడం. వస్తా సార్. పెళ్ళానికే కాదు, అందరికీ అలసైపోతున్నా. ఎవరది? పని మనిషి, పేరు క్షోభ. మోహన్ చూస్తేనే అర్థమవుతుందిలే. ఇప్పుడు కృష్ణ వాళ్ళ ఇంట్లో పని మనిషిగా జాయిన్ అయింది. నేనే జాయిన్ చేశా. నువ్వేమన్నా కాలనీలో వాళ్ళకి కొత్తగా పని మనిషి మాట్లాడే యాప్ను ప్రారంభించావా? ఏంటి నోరు లెగుస్తుంది? అయితే ఓకే. ఇక నుంచి వాళ్ళింట్లో ఏం జరుగుతుందో వివరంగా మనకు తెలుస్తుంది. ఆధారాలతో అడ్డంగా దొరికేస్తారు. అప్పుడది చూపించి పెళ్లి క్యాన్సిల్ చేసేయొచ్చు. యాక్చువల్లీ జాతకం ప్రకారం రోడ్డు చూసి నడుపు, లేదంటే మన జాతకాలు మారిపోతాయి. చిచి, దీనమ్మ జీవితం. హలో, చెప్పు బంగారం. ఆపరా బాబు, నేదో బిల్డప్లు నువ్వు. నేను తర్వాత మాట్లాడతాను. పల్లవి, ఏమైంది పల్లవి? అవసరం లేదు, మాట్లాడు. కాకపోతే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. ఎందుకు? ఏ పనుంది, మాట్లాడు ముందు. పల్లవి, పల్లవి, చెప్పు. ఏంటి సడన్ గా మ్యూట్ అయ్యావు? ఆ రంపంగాడు ఏమైనా వచ్చాడా? పల్లవి, ఏమైంది? నువ్వెక్కడున్నావు? బయట బంగారం. మరింట్లో ఏంటి బంగారం? ఏ ఫస్ట్ పేరు పెట్టి పిలు. రేపు పెళ్ళయ్యాక ఎలాగూ పేరు పెట్టే కదా పిలిచేది, అప్పుడు బంగారం అని పిలిచేదేలా. మీ అమ్మ నాన్న ఊరెళ్ళారు ఎందుకు? ఏంటి బంగారం టూన్ మారింది? కొంపదీసా రంపంగాడేమైనా? అవునరా, నేను రాంప్రసాద్నే. హాయ్, చెప్పరా. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ అమ్మ నాన్నల ఊరెళ్ళిన సంగతి నాకెందుకు చెప్పలేదు? సంబంధం మాట్లాడడానికి వెళ్ళారా? ఏహే, ఇప్పటిదాకా ఇంట్లోనే ఉన్నారు. మీకెవరో అబద్ధం చెప్పినట్టున్నారు. పోరా ఉడతా మొహమ్మడా. ఊరెళ్తుంటే నీకు చెప్పకుండా వెళ్తారా? నాతో చెప్పొద్దని మీ అమ్మ చెప్పుంటుంది, అందుకే నాకు చెప్పలేదు. పల్లవి, సారీ, నిజంగా నాకు తెలీదు. ఒక్క నిమిషం ఆగు, నేను కనుక్కుని నీకు చేస్తాను, ఓకేనా? చెప్పరా వరుణ్. నాన్న ఎక్కడున్నారు? నేను మీ అమ్మ 10 రోజులు ఊరెళ్తున్నారా? ఏ ఊరు? అది ఎక్కడికెళ్తే నీకెందుకురా? ఒక 10 రోజులు ఇంట్లోనే తిను, మలింగానే వండి పెడతాడు. వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళకు. ఇంత అర్జెంటుగా నాతో చెప్పకుండా వెళ్ళారండి? అర్జెంటు కాబట్టే చెప్పలేదు.
ఇప్పుడు చెప్తున్నా కదా, ఫుడ్డు మాత్రం ఇంట్లోనే మలింగానే వండి పెడతాడు. చాలే అమ్మ, ఎన్నిసార్లు చెప్తావు? అంటే అమ్మ వాళ్ళు ఊరెళ్ళడం నిజమే అన్నమాట. అందుకే ఫైర్ అయింది. ఇప్పుడు అర్జెంటుగా ఫైర్ నుంచి ఎల్లార్చాలి. డాక్టర్ నన్ను కదా వాకింగ్ చేయమన్నారు, మీరు చేస్తున్నారేంటి? ఇది వాకింగ్ అజ్జయ్య, థింకింగ్. ఏం థింకింగ్? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని. ఏ సమస్య అండి? మనకున్న సమస్య ఇది ఒకటేగా. అవునమ్మగారు, నాకు పెద్ద సమస్య వచ్చి పడింది. నిన్ను పనిలోకి రమ్మన్నావే, పర్మనెంట్ గా రమ్మనలేదు. ఏంటిది పెట్టబెడ పట్టుకుని వచ్చేసావు? ఊరెళ్ళాలంటే పెట్టబెడ సర్దుకోలు కదమ్మా. ఊరెళ్ళడం ఏంటి? ఏందంటే మా బస్తీ ఖాళీ చేపిచ్చిర్రు, ఉండడానికి నిల్వ నీడలేదు. ఇప్పుడు చేసేదేముందని మా ఊరికి పోదామని బయలుదేరినా. పోతూ పోతూ ఒక ముచ్చట మీతో చెప్పి పోదామని బయలుదేరినా. ఓ అలాగా. నువ్వేమీ ఊరెళ్ళక్కర్లేదు. నువ్వేమీ మీ ఊరెళ్ళక్కర్లేదు. పనులు చేసుకుంటూ మా ఇంట్లోనే ఉండు. అమ్మా అత్తయ్య, అంత ఆశ్చర్యపోకండ్రా, అన్నీ ఆలోచించుకునే అన్నాను. అవును, నీ పేరేంటన్నావు? నా పేరు క్షోభ పెద్దమ్మా. సరే సరే, ఏదో ఒక బాలే. ఇదిగో నువ్విక్కడే ఉండి పనులు చేసుకో. లోపలికి వెళ్ళమ్మా. అబ్బా, చాలా పెద్ద అవకాశం దొరికింది. గీ గుంపలో జరిగేదన్నీ కన్నార్పకుండా సీసీటీవీ లెక్క చూసి శ్రీదేవమ్మకి చెప్పేస్తా. ఏంటే ఆలోచిస్తున్నావు? ఏమి లేదమ్మా, మీ మేలు గీ జిందగీలో మర్చిపోలేనంటున్నా. సరే సర్లే, లోపలికి వెళ్ళు. అటనమ్మా. అమ్మా ఏంటి నువ్వు క్షోభని ఇక్కడ ఉండమంటున్నావు? జయ గురించి తెలిస్తే ఆ తర్వాత మనకు క్షోభ పడాలి. అబ్బా, జయప్రద ఒక్కరితే అన్ని పనులు చేయలేదురా. అదుంటే కాస్త సాయంగా ఉంటుంది. అది సరేగానమ్మా, నేను చెప్పేది. అబ్బబ్బా, నువ్వనేది నాకు అర్థమైందిరా. జయప్రద కడుపు విషయం తెలియకుండా జాగ్రత్త పడదాం. ఒకవేళ తెలిసినా ఇది ఆ గయ్యాళి శ్రీదేవికి చెప్పదు. దాని పేరు చెప్తేనే మండిపోతోంది. మీరేం కంగారు పడకండి, బీ కూలు. అది సరే అమ్మా, కానీ ఏంటే? వరుణ్ లంచ్కి ఇక్కడికి వస్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న ఏదో ఊరెళ్ళారంట, 10 రోజుల వరకు రారంట. అంత హడావిడిగా ఈ శోభను శ్రీదేవి ఎక్కడికెళ్ళుంటారబ్బా? ఖచ్చితంగా ఏదో కొత్త ప్లానే వేసుంటుంది ఆ శూర్పణఖ. అమ్మగారు, పెద్దమ్మగారు, నా రూమ్ సాఫ్ చేసి నా పెట్టె గిటన్లో పెట్టేసుకున్నా. ఎవరిని బామ్మ శూర్పణఖ అంటున్నారు? ఇంకెవరు? పక్కింట్లో ఉందిగా చుప్పనాతి శూర్పణఖ, ఆ శ్రీదేవి. అయ్యో తప్పమ్మా, అలా అనకండి. పాపం అలా అంటే బాధపడుతుంది కదా. ఎవరు? ఇంకెవరమ్మా, శూర్పణఖ. గయమ్మ శూర్పణఖ కన్నా పెద్ద రాక్షసి. భలే చెప్పేవే. ఒక 10 రోజులు ఇంట్లోనే తిను, మలింగానే వండి పెడతాడు. వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళొద్దు. అయినా నేను ఇక్కడికి వచ్చినట్టు అమ్మకెలా తెలుస్తుంది? అవును, వంటలు నువ్వేం బాగా చేస్తావు? చికెను, మటను, ఇంకా. హలో వరుణ్, రారా. రా బాబు. ఎలా ఉన్నావు వరుణ్? బాగున్నా ఆంటీ. ఏంటి అలా చూస్తున్నావు? అతనెవరో కాదు, పల్లవి కాబోయే భర్త, ఈ ఇంటి కాబోయే అల్లుడు. అంటే గా శ్రీదేవి గారి అబ్బాయితో లగ్గం చేస్తారని నిన్నాను. ఆ శ్రీదేవి గారి అబ్బాయే ఈ అబ్బాయి. గట్లనా? బాబిక్కడే భోంచేస్తాడు, నువ్వు వెళ్ళి వంట చెయ్యి. చిటికలో చేసుకొస్తా అమ్మగారు. ఉండండి, తీసుకొస్తా.
ఇంతకీ అమ్మ వాళ్ళు ఊరెందుకు వెళ్లారు వరుణ్? ఏమో అంటే నాకు నిజంగా తెలీదు, చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇదిగో పల్లవి చెప్తేనే నాకు తెలిసిందే. తర్వాత కాల్ చేసి అడిగితే అర్జెంటుగా ఏదో పనుందని చెప్పారు. పైగా మలింగా వండి పెడతారు తినమన్నారు. వాడి వంటకు భయపడి ఇటు వచ్చాను. అంత అర్జెంట్ పని ఏంటబ్బా? ఇంకే ఉంటుందిరా, హడావిడిగా వరుణ్కి ఇంకో సంబంధం చూడ్డానికే వెళ్ళుంటారు. వాళ్ళు చూసినంత మాత్రాన నేను చేసుకుంటానా? నా వైఫ్ పల్లవి అని ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. హలో, శోభ. హలో, చెప్పే సూర్పనక్క. ఏంటి? అమ్మగారండి, అదేం లేదండి. ఏంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఆగో, నేనేమన్నా అమ్మగారు? గిడున్నోళ్ళందరూ మిమ్మల్ని పెద్ద రాక్షసు అంటున్నారు. గదే ముచ్చట నేను మీతో చెప్పినా. దానికి నువ్వేమన్నావు? నేనేమన్నది అమ్మగారు? పుసుక్కున్న నోరు జారిననుకో మళ్ళీ పెద్ద ప్రమాదం అవుతుందని గమ్మునున్నా. పర్వాలేదే, బుర్ర ఉపయోగించో. ఊకోండి అమ్మగారు. ఆగో, మీకు ఒక ముచ్చట చెప్పాలమ్మగారు. ఏంటేంటి? వాళ్ళ విషయాలు ఏమన్నా తెలుసాయా? నిజంగా నువ్వు సూపరే, తొందరగానే అన్ని కనిపెట్టేశావు. ఓ రావులా, నేను చెప్పేదాకా నీకు ఆగదు కదా. నీ బిడ్డ ఇడికి తినడానికి వచ్చిండు. ఏంటి? అవు మళ్ళా గలెక్కకొస్తే నిన్ను మస్తు మాటలు అన్నారు. హలో అమ్మగారు. ఓ రావులా, చెప్పేదాకా పూర్తి గినవు కదా. దేర్ది మగ్దానా. ఏమైంది శ్రీదేవి? నేనెంత చెప్పినా వినకుండా భోజనానికి వాళ్ళింటికి వెళ్ళాడండి వరుణ్. వాళ్ళేదో మాయ చేశారు. ఉండండి, వాడి సంగతి చెప్తాను. ఆగు, ఏం చేస్తున్నావు? నువ్విప్పుడు గనక ఫోన్ చేస్తే వాళ్ళింట్లో వాళ్ళకి వాడికి కూడా క్షోభ మీద డౌట్ వస్తుంది. నీ ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతుంది. నాకు తెలుసు, మీరే తొందరపడి చేస్తారని అలా అన్నాను. నా ఇంటెలిజెన్సీని ఇన్సల్ట్ చేస్తున్నావా? అది ఉన్న వాళ్ళకి మీకెందుకు? అబ్బో, 34. శ్రీదేవి, నీ తప్పుల ఖాతాలో 34 జమయ్యాయి. ఒరే కృష్ణ, ఇంజెక్షన్ అయిపోయింది. ఇలాగే కోర్స్ కంప్లీట్ చేస్తే ఏ ప్రాబ్లము రాదు. ఇంతకీ శ్రీమంతం ఎప్పుడు? ఈవెంట్ చేసేవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? మన మా బంధువుల అమ్మాయి శ్రీమంతం కూడా వాళ్లే చేశారు. రే ప్లీజ్ రా, అరవకురా, ఎవరైనా వింటారు. ఇక్కడెవరున్నారా వినడానికి? నీ దండం పెడతాను రా, సడన్గా ఎవరైనా రావచ్చు. స్మగ్లర్లు వచ్చినట్టు హాస్పిటల్ దొంగతనంగా వస్తున్నారా? మరీ అంత భయం దేనికిరా? రే, అన్నీ తెలిసి నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంట్రా? అమ్మమ్మ అవ్వాల్సిన వయసులో అమ్మవుతుందని చెల్లి. చేసినంత చేసి మా సిస్టర్ అంటావేరా? ఏమోరా, అలా అనుకోకుండా జాతకం మారిపోయిందిలే గాని. ఇప్పుడు వదినకిచ్చిన ఇంజెక్షన్ 2 రోజులకు ఒకసారి ఇవ్వాలన్నయ్య. 2 రోజులకు ఒకసారా? 2 రోజులకు ఒకసారా? అవునమ్మా, నీకు రక్తం కొంచెం తక్కువగా ఉంది. రే, రక్తం తక్కువ ఉంటే బీట్రూట్ క్యారెట్ తింటే సరిపోతుంది కదా అన్నయ్య. వాటితో పాటు ఇంజెక్షన్లు కూడా తప్పదు. ఆవిడకి ఎనిమియా ఉంది, అంటే రక్తహీనత. దానివల్ల కడుపులో ఉన్న బిడ్డకేం ప్రమాదం ఉండదు కదా? దేనికమ్మ కంగారు, మేమున్నాం కదా, ఎవ్వరికి ఏ ప్రమాదం ఉండదు. పోనీ ఇంజెక్షన్ చేయడానికి నేను మీ ఇంటికి వస్తాను, ఇద్దరం కలిసే వస్తాం. రే, నీ దండం పెడతాను రా, నువ్వైతే మా ఇంటికి మాత్రం అస్సలు రావద్దురా. మేమిద్దరమే ఎలాగో అలాగో వీలు చూసుకుని వేషాలు మార్చుకొని వస్తాను రా, ప్లీజ్ రా. జయ, వెళ్దాం పద. వెళ్ళొస్తాను డాక్టర్ గారు. వెళ్ళొస్తాను రా, వెళ్ళొస్తానమ్మా. రే జాగ్రత్త, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. సరే.
మలింగా మలింగా ఏంటి బాబు? నీకు బంపర్ ఆఫర్. ఏ షాప్లో బాబు? షాప్లో కాదురా, నీ లైఫ్లో. అవునా? ఏంటి బాబు అది? ఇప్పుడు నువ్వు నేను అడిగిన దానికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే మా అమ్మతో మాట్లాడి నీకు స్పెషల్ గా శాలరీ ఇప్పిస్తాను. అది విషయం. శాలరీనా? ఆడండి బాబు, చెప్తాను. మా అమ్మ నాన్న ఏ ఊరు వెళ్ళారు? రే ఏంట్రా ఆన్సర్ చెప్పకుండా పెవిలియన్కి వెళ్లే ప్లేయర్లా అలా తిరిగిపోయావేంటి? నాకు అప్పుడే డౌట్ వచ్చేది. మీరు శాలరీ ఇవ్వడం ఏంటి, నేను తీసుకోవడం ఏంటి? నా పిచ్చి కాకపోతే అది విషయం. నేనేం అడిగాను, నువ్వే మాట్లాడుతున్నావు. అమ్మగారు ఊరు వెళ్తున్నామని చెప్పారు కానీ ఏ ఊరు చెప్పలేదు బాబు. నిజంగా చెప్పలేదా? ఈరోజు 2వ ఎక్కి చెప్పిన మాస్టరే రేపొచ్చి 7వ ఎక్కం అడిగితే ఏ పిల్లాడైనా ఎలా చెప్తాడండి? చెప్పుంటారు, నువ్వే దాస్తున్నావు. అయ్యో ఏంటండి మీరు? మీ నాన్నగారులాగా మతి లేకుండా మాట్లాడుతున్నారు. శాలరీ ఇస్తాను చెప్పాక కూడా నేను ఎందుకు దాస్తానండి? నాకు తెలియదండి. ఓటు చెప్పలేదా? కన్న కొడుకి మీకే చెప్పకపోతే కట్టు బానిసని నాకెందుకు చెప్తారండి? అది విషయం. నాకు చెప్పక వీడికి చెప్పక ఎక్కడికి వెళ్ళారు? అసలు ఎందుకు వెళ్ళుంటారు? తెలుసుకోవాలి. ఏంట్రా అలా ఉన్నారు? ఎలా ఉన్నామమ్మా? డాక్టర్ గారు ఏమన్నారో చెప్పరా? రక్తం చాలా తక్కువగా ఉందంట. 2 రోజులకోసారి ఇంజెక్షన్ తీసుకోమని చెప్పారు, లేకపోతే ప్రాణానికి ప్రమాదం అంట. ఇదేంది? ఏమైంది మాయరోగం? అయినా మనకెందుకులే, నమ్మకంగా నిజం రాబట్టాలి. ఇప్పుడు యాక్టింగ్ చేద్దాం. ఓ రావులా, అమ్మగారు, ఓ రావులా, మీరెంత మంచోళ్ళు. సుప్పనతి సూర్పునక కన్నా గొప్పోళ్ళు. మీకేం పరేషాను, నా గుండె తరుక్కుపోతుంది అమ్మగారు. ఏంటి? ఆపవే, నీ పేరు నిలబెట్టుకున్నావు కదే. గదేందమ్మా గట్లంటున్నారు? అమ్మగారికి రక్తం లేదని విన్నాను. బొప్పాస్ పండు తింటే రక్తం బాగొస్తుందంట. రేపటి సందే, ఇప్పటి సందే. టిఫిన్ లో బొప్పాయి, మధ్యాహ్నం బొప్పాయి, రాత్రికి బొప్పాయి పెడతాను. ఏందత్తమ్మా, రక్తం గిట్లా తక్కువైందా? అవునమ్మా, అందుకే బొప్పాయి పండు పెడతా అంటున్నా. ఇప్పుడే బజార్కి పోయి బొప్పాయి పండు తీసుకొస్తా. ఆ రోగం ఎట్లా పోదో నేను చూస్తా. పెద్దమ్మ గారు, బొప్పాయి చాలా మంచిది, నన్ను నమ్మండి. నువ్వు కొంచెం అతి చేస్తున్నావే. బొప్పాయి తినకూడదే. ఎందుకు? ఎందుకంటే అసలు విషయం నేను చెప్తాను. బయట ఎక్కడైనా కృష్ణ అని పిలిస్తే 10 మంది వెనక్కి తిరిగి చూస్తారు. అదే లవంగం అని పిలిస్తే నేను ఒక్కడనే వెనక్కి తిరిగి చూస్తాను. దీనికి నువ్వు ఒప్పుకుంటేనే నేను ట్రీట్మెంట్ చేస్తాను, లేకపోతే అందరికీ చెప్పేస్తాను. రేయ్, ఇదేం డీల్ రా? క్రికెటర్లో పెట్టేస్తున్నారు నువ్వు. అది కాదు డాక్టర్ గారు, కావాలంటే మీ మనవాళ్లకో మనవరాళ్లకో ఈ పేరు పెట్టుకోవచ్చు కదండి, అది బాగుంటుంది. అది ఇప్పట్లో జరిగే పని కాదులే. పేర్లు మాత్రం మా పేర్లే పెట్టాలి, లేకపోతే నీ భార్య గర్భవతి మ్యాటరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.